ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మిల మధ్య పెరిగిపోతున్న సాన్నిహిత్యానికి సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని దేవాలయాల్లో మహిళలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయమని పెద్ద ఎత్తున మహిళా సంఘాలు భారీ స్థాయిలో ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమాలకు అత్యున్నత న్యాయస్థానాలు కూడా మహిళల ఉద్యమాలకు తమ సంఘీభావం తెలియచేస్తున్నాయి. ఇదిలా ఉండగా స్త్రీలు ఆలయాల్లోకి దర్శనం కోసం వచ్చే సమయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి అని ప్రముఖ ఆలయాల నిర్వాహకులు అంటున్నారు. అయితే ఈ విషయాలపై కూడా తమ వస్త్రధారణపై ఆంక్షలు ఎందుకు విధిస్తారు అంటూ చాలా మహిళా సంఘాలు ఈ విషయంపై కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ ఉద్యమాలకు చాలామంది టాప్ మహిళా సెలబ్రిటీలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో చార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వివాదానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం చార్మి పోర్చుగల్లో పూరి జగన్నాథ్ బాలకృష్ణతో తీస్తున్న లేటెస్ట్ సినిమా షూటింగ్కు తన సలహాలు ఇస్తూ పోర్చుగల్లో సందడి చేస్తోంది. అయితే పనిలో పనిగా చార్మి పోర్చుగల్లోని ఒక గురుద్వారాన్ని సందర్శించి ఆ ఫోటోలను తన ఫేస్బుక్లో షేర్ చేసింది. అయితే ఎంతో పవిత్రమైన గురుద్వారా ప్రాంతంలో చార్మి మోకాళ్ళ వరకు మాత్రమే వేసుకున్న డ్రెస్తో పోజులు ఇస్తూ ఫోటోలు తీయించుకున్న నేపథ్యం వివాదాలకు కారణమవుతోంది. చార్మి అభిమానులు కూడా ఇటువంటి డ్రెస్తో గురుద్వారాలో చార్మి సందడి ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ పూరి జగన్నాథ్ దృష్టికి రావడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చను చూసి తల పట్టుకుంటున్నట్లు టాక్. వివాదాలలో చార్మి, అసహనంలో పూరి అని ఇండస్ట్రీ టాక్.